హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ గౌరీ పూర్ణం రోజు ఇది 3వ రోజు. అమ్మవారి దగ్గర కుంకుమార్చన జరుగుతుండే. కుంకుమార్చన జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అందరం హారతి ఇచ్చేసి అమ్మవారికి ఇది చూసారా, ఇక్కడైతే హారతి ఇస్తున్నారు. అయితే ఒక అక్క పాట పాడుతుంది. అందరం ఇట్లా హారతి అనేది ఇచ్చేసి అందరం హారతి తీసుకొని ఇక్కడ ఈరోజు కూడా మధ్యాహ్నం భోజనాలు ఇక్కడే, మార్నింగ్ టిఫిన్ కూడా ఇక్కడే గుడి దగ్గరే. ఇక్కడ ఏమేమి పెట్టినారు చూద్దాం. జిలేబీ, వంకాయ కర్రీ, మామిడికాయ పచ్చడి, పెరుగన్నం, ఇంకా ఇది కరివేపాకు రైసు, పులిహోర, వైట్ అన్నం, వడియాలు ఇవన్నీ అయితే తినేసి ఈరోజు చేను దగ్గర పోతున్నా. అది ఎందుకు అనుకుంటున్నారా, ఈ మా ఊరి దగ్గర అందరూ గుంటగరిగేలాకు అంటారంట. మామూలుగా మేమైతే కాటికాకు అంటాము. ఆ ఆకుని తీసుకొచ్చి కొబ్బరి నూనెలో ఉడకబెట్టి వడగట్టి స్టోర్ చేసుకొని ఆ కొబ్బరి నూనె రాసుకుంటే జుట్టు అనేది చాలా మంచిగా పెరుగుతుందంట. అందుకనేసి వదిన వాళ్ళ చేను దగ్గరికి పోతున్నాం అనమాట. నేను ఇంకా అన్న వాళ్ళు, వదిన, ఇంకా అందరూ చాలామంది చేను దగ్గరికి పోతున్నాము. ఇంకా అట్లే నేను కూడా ఈ వీడియోకి వచ్చేస్తుంది కదా నాకు అనేసి నేను కూడా పోతున్నా. ఇక్కడైతే చేను దగ్గరికి స్టార్ట్ అవుతున్నాం ఊరి నుంచి బయటికి. ఇక్కడ చూడండి, మా అక్క కొడుకు, వదిన వాళ్ళు. ఇదో ఈయననే మా అక్క కొడుకు, మా పెద్దక్క కొడుకు. ఈయనకే మొన్ననే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే వాళ్ళ సార్ ఎవరో తీసుకురమ్మన్నారంట. అందుకనేసి పోతున్నాం. గుంటగరిగేల ఆకు అంటారంట. మేమైతే కాటికాకు అంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఆకైతే ఇలా ఉంటుంది, గమనించారా? ఆకైతే ఇలా ఉంటుంది. ఈ ఆకుని మనం ఆకులు తుంచి కొబ్బరి నూనె మనం స్టవ్ మీద పెట్టేసి కొబ్బరి నూనెలో ఈ ఆకులు అనేది వేసి ఉడకబెట్టి వడగట్టుకోవాలి. అప్పుడు ఆ వడగట్టుకున్న కొబ్బరి నూనె మనం నార్మల్ కొబ్బరి నూనె ఎలా అయితే యూజ్ చేస్తామో తలస్నానం తర్వాత, అట్లే ఈ కొబ్బరి నూనె యూజ్ చేయాలి. అప్పుడు జుట్టు మంచిగా ఒత్తుగా, అలాగే బేబీ హెయిర్ వచ్చేలా మంచిగా ఉంటుందంట. చాలామందికి సన్నం ఉండదంట. ఇప్పుడు ఈ మధ్యన ఇది వాడడం వల్ల చాలా పెరుగుతున్నాయంట. అదే మా చెల్లెలు కూడా, మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు ఇదే వాడుతున్నారు. సరే చూద్దామనేసి నేను కూడా తెచ్చుకోవడానికైతే వెళ్ళాను. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కోసుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి రాగానే ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే పెడుతున్నారు. బెలూన్స్వి, మళ్ళీ కప్స్ తీసుకొచ్చి పిరమిడ్ చేయాలంట. ఇలా 1 by 1 ఈ ఇద్దరి మధ్య బెలూన్స్ కింద పడకుండా కప్స్ అయితే పిరమిడ్ చేయాలంట. కొందరికైతే గిఫ్ట్ వచ్చినాయి, మా బాబుకి కూడా గిఫ్ట్ వచ్చినాయి. నైట్ అయితే బయలుదేరినాము. కాకపోతే ఈరోజు నైతే చాలా మంచిగా పండగ ఉండే. ఇంకా మా ఆయనకి తెలియక మా వారు టికెట్ అయితే బుక్ చేసినారంట. ఇంకెందుకులే వేస్ట్ అవ్వడం అనేసి వచ్చేసినాము. నేను, మా వారు, పిల్లలు అందరం వచ్చేసినాము. వచ్చేసరికి మార్నింగ్ 5:30 అయింది. ఇక్కడైతే పిల్లల్ని పడుకోమన్నాను. మార్నింగ్ లేస్తూ స్కూల్కి పంపిస్తారా పడుకోనంటే అసలు పడుకోలేదు. వాళ్ళైతే ఎప్పుడెప్పుడు స్కూల్కి పోదామా అని వెయిట్ చేస్తున్నారు. సరే అని చెప్పేసి కొంచెం సేపు టీవీ చూసినారు. ఇక్కడ ఈ బాక్సు మా పండుగాడు మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ వచ్చినాడు. అందుకనేసి వాడికి లంచ్ బాక్స్ ఇచ్చినారు. ఎక్కడ బ్యాగులు అక్కడే ఉన్నాయి. సరేలే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత సర్దుకుందాము అనేసి నేనేం పని చేయట్లేదు. బాబుకి అయితే బాక్స్ చేయాలని అవైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, అంటే ఏదైనా అవసరం, వీళ్ళ చెడ్డీలు ఏమైనా ఉంటాయి కదా అవసరమైనవి, వాటి కోసం మొత్తం బట్టలన్నీ తీసి బయటపడేసినాడు. ఇంకా అక్కడైతే వీడు స్నానానికి వెళ్ళేటప్పుడు బట్టలు తీసేసినాడు. ఇల్లు మొత్తం ఇట్లే ఉంది. ఇంకా అయినా నాకైతే చాలా నిద్ర అనిపిస్తుంది. ఇంకా మా వారైతే నిద్రపోతున్నారు, ఇంకా లేలేదు. సరే అని చెప్పేసి పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్ళాను. స్కూల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చి నేను కూడా అన్నం తినేసి పడుకున్నా. అన్నం అంటే ఈరోజు ఏం టిఫిన్ చేయలేదు. పిల్లలకైతే బయట తినిపించేసిన. ఇంకా వీళ్ళిద్దరిని స్కూల్కి పంపించేసి మేము కూడా రాగానే మా వారు ఇంకా అప్పటికి లేలేదు. నేను వచ్చి ఇంకేం చేస్తున్నా అంటే వచ్చే దారిలో సూపర్ మార్కెట్కి వెళ్ళాను. సూపర్ మార్కెట్కి వెళ్తే ఏదైనా నాకు ఏదో ఒకటి తక్కువ కాస్ట్కే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, 17 రూపీస్ ఇది మసాలా ఓట్స్ 5 రూపీస్ అంట. ఇది తీసుకున్నాను. అట్లే ఇది 130 ఉంది ఒక్కొక్క ప్యాకెటు మసాలా పాపడ్స్. ఇది కాదు, ఈ మసాలా పాపడ్స్ అయితే 130 రూపీస్ ఉంది మామూలు ప్రైజు. కాకపోతే ఇప్పుడు క్లియరెన్స్ సేల్, ఇంకో 1 మంత్కి
వీటికి డేట్ అయిపోతుంది. అందుకనేసి ఈ ప్యాకెట్ 2 కలిపి 25 రూపీస్ పెట్టినారు. అందుకనేసి 130 రూపీస్ ఉండే ప్యాకెట్ 2 కలిపి 25 రూపీస్కి అయితే నేను తీసుకొచ్చేసిన అనమాట. చూడండి, నేను అబద్ధం చెప్పట్లే, నిజమే. 25 రూపీస్కి 2 పెద్ద ప్యాకెట్స్ వచ్చేసినాయి. సేమ్ మసాలా, సేమ్ పాపడ్సే కానీ ఇవి చిన్న సైజులో ఉన్నాయి. ఇవి కూడా సేమ్ అంతే. 25 రూపీస్కి 2 ప్యాకెట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇలా ఇవి తీసుకొచ్చుకున్నా. ఇంకా పప్పు అయితే నిన్న మొన్న రోజు తిన్నాము. అందుకనేసి ఇలా బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పేసి మిర్చి అలాగే ఉల్లిపాయలు ఫస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇలా ఏమంటారు బీరకాయ ముక్కలు అయితే వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసేస్తున్నా. ఇక్కడైతే పల్లీలు వేపే పెట్టుకున్నా. ఇలా పల్లీలు వేపిన తర్వాత పాపడ్స్ వేపి ఇవి కూడా పక్కకు పెట్టేసుకున్నా. ఇక రాగానే వంట చేస్తూ ఇక్కడ మాత్రం కొంచెం నీట్గా చేసి ముగ్గు అనేది వేసుకున్నా. ఎలా ఉంది మా కిచెన్? నేను వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఇక్కడైతే బీరకాయ పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. ఇంకా అవుతూ ఉంటుంది కదా, ఆయన ఇంకా లేలేదు. లేచిన తర్వాత ఇద్దరం కలిసి అన్నం తినేసి ఇంకా నేను మళ్ళీ పడుకున్నా. ఆయన ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట మా వారు. నేనైతే నిద్రపోయి ఇంకా మళ్ళీ 3కి లేయాలి పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ నుంచి. ఇక్కడ చూడండి, పాపడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ చిన్న ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.